యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే పాపము చేసేవారు దేవుని ముఖాముఖిగా చూడలేడు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు కూడా. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలిగి ఉండాలి. దేవునితో ఆ మధుర క్షణాన్ని అనుభవించగలిగిన వ్యక్తివై ఉండాలి కూడా. దేవుని మాటకు లోబడి ఆయనతో నువ్వు జీవించే ఆ యొక్క అనుభవాన్ని పొందిన వ్యక్తివై ఉండాలి. నా సహోదరి సహోదరులారా, మనము దేవుని రక్తం వలన కడుగబడిన బిడలమని గ్రహించు. ఆయనందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడగబడిన తరువాత నీవు లోకముని శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డంబము నుంచి వేరుపరిచిన దానవని గ్రహించు. బహు జాగ్రత్త కలిగి జీవించాలి కూడా. అలా నీవు సమర్పింపబడిన తరువాత నీ హృదయం ఈ లోకముతో మళ్ళీ కలిసిపోకుండా క్రీస్తు చూపిన ప్రత్యేకతను నీవు కలిగి ఉండాలి కూడా. పాపమును విసర్జించి దేవుని కొరకు జీవించాలి. ఆయన నీ కొరకు తన రక్తాన్ని చిందించి ప్రియధనంగా నిన్ను సంపాదించిన దేవుడు ఆయన. నీ దోషములన్నింటినీ క్షమించు దేవుడు ఆయన. ఎప్పుడు కానీ మనుషుల ఎదుట కానీ, ఇతరుల ఎదుట అంటే దేవుని ఎదుట కానీ, మనుషుల ఎదుట కానీ, నీ కుటుంబపు వారి ఎదుట కానీ నీవు ధైర్యముతో ఉండగలిగే వ్యక్తివై ఉండాలి. అంటే నీ ఏ పాపానికి నీవు చోటివ్వకుండా నీవు దేవునికి మాత్రం చోటిచ్చు వ్యక్తివై ఉండాలి. పాపాన్ని విసర్జించి ఆయన మెచ్చు జీవితాన్ని నీవు జీవించాలి. ఎన్నడూ కూడా ఎవరు కూడా నిన్ను తృణీకరింపనీయకుము. ఎందుకంటే ఆయన నిన్ను ప్రత్యేకపడిన వ్యక్తివై ఉండాలి అని ఆశిస్తున్నాడు కనుక ఆయన బిడ్డవై నీవు ఆయన చెంత చేరిన తరువాత ఏ ఒక్క విషయములోనూ నీవు లోకముతో రాజీ పడకుండా దేవునికై నీవు సమర్పింపబడిన జీవితాన్ని జీవించి నీవు ఆయన చెంత చేరాలి. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.